గుండె ఒక్కసారిగా వేగంగా కొడుతుందా? లేకపోతే ఛాతీ బరువుగా అనిపించిందా? వెంటనే డాక్టర్‌ని మీట్ అవ్వండి. ఎందుకంటే అస్సలు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ మీకైతే ఆల్రెడీ నెగ్లెక్ట్ చెప్పాను చేయొద్దు. కదా లాస్ట్ టైం మనకి హార్ట్ ప్రాబ్లం ఉందని. అంటే మాకెలా అనిపించిందంటే ఒకటే కాళ్ళన్నీ వాసేసినయి, పొట్ట వాసింది, చేతుల దగ్గర మొహము నడుస్తున్నా కొంచెం సేపు నడుస్తున్నా రొప్పు ఆయాసం వస్తుంది. ఎందుకో కొంచెం డిఫికల్ట్‌గా ఉంది అని చెప్పేసి మేము వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళిపోయాం. వాళ్ళకి ఇలా జరిగింది చెప్తే ఇంకా సరే అని ఎకో ఈసీజీ టెస్ట్ స్టార్ట్ చేసేసారనమాట. అసలు మేడం అయితే మంచిగా చూసారు. హార్ట్ మేడం అయితే నిజంగా ఆమెకి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే నిజంగా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఫస్ట్ అయితే నాన్నకి ఈసీజీ ఎక్కువ అన్నారు. ఈసీజీ ఎందుకంటే మనకి గుండె రిథమ్ తెలుసుకోవడానికి, అలానే చెస్ట్ మీద ఎలక్ట్రికల్స్ వైర్ పెట్టి చేస్తారనమాట. హార్ట్ ఫాస్ట్‌గా ఉందా, స్లోగా ఉందా, ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఈసీజీ చేస్తానన్నారు. తర్వాత ఎకో ఏమో హార్ట్ పంపింగ్ పవర్ ఎలా ఉంది మనకి, గుండె లోపల అనేది బ్లడ్ అంటే పంప్ అవుతుందా లేదా సరిగ్గా అని తెలుసుకోవడానికి ఎకో అని చెప్పారు. సరే అని మేము కూడా ఎకో ఈసీజీ 2 తీయించాం. రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. పంపింగ్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పారు. సో మనకి లోపల హార్ట్లో ఏమైనా బ్లాక్ ఉందా, ఎలా ఉంది తెలుసుకోవడానికి అయితే కన్ఫర్మ్ యాంజియోగ్రఫీ చేయాలి అని చెప్పారు. కానీ ఇప్పుడు నాన్న కండిషన్ బట్టి అంటే పేషెంట్ కండిషన్ కూడా చూస్తారనమాట. మేడం అయితే ఇప్పుడే యాంజియోగ్రఫీ వద్దు, ట్యాబ్లెట్స్ యూస్ చేయండి ఒక 6 months, తర్వాత దాని పంపింగ్ పవర్ పెరిగాక యాంజియోగ్రఫీ చేద్దామని చెప్పారు. ఎందుకంటే పేషెంట్ వీక్ అయిపోతారనమాట. పంపింగ్ మంచిగా వాళ్ళ నెంబర్ అని ఉంటుంది అనమాట, ఇంత తక్కువ ఎక్కువ దాన్ని బట్టి చేస్తారనమాట. మేడం అయితే 6 monthsకి ట్యాబ్లెట్స్ ఎవ్రీ మంత్ వచ్చి చెకప్ కూడా చేయించాలన్నారు ఎకో ఈసీజీ. నేను చెప్పాను యాంజియోగ్రఫీ 6 months కానీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా మంత్కి చేంజ్ ఉండాలి అని చెప్పి. డాక్టర్ నిజంగా గ్రేట్ఫుల్ ఆ మేడం అయితే. నీట్గా ట్యాబ్లెట్స్ రాసిచ్చారు, డైట్ ఇంకా మ్యామ్ అయితే మా నాన్నకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అస్సలకి వంగొద్దు అన్నారు. అదేవిధంగా ఎక్కువసేపు నడవకూడదు, కొంచెంసేపు నడిచి రెస్ట్ తీసుకోమన్నారు. అదేవిధంగా ఎక్కువ సౌండ్లు వినకూడదు, అలానే హఠాత్ న్యూస్లు చెప్పకూడదు అని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే మంత్లీ ట్యాబ్లెట్స్ తీసుకుంటే చెకప్ రెగ్యులర్గా చేసుకున్నారనమాట. ఫస్ట్ 6 months అయితే. తర్వాత యాంజియోగ్రఫీ చేయించాము. అయితే బ్లాక్ ఏం లేదు కానీ హార్ట్ అనేది వీక్గా ఉంది, దాని ట్యాబ్లెట్స్తో క్యూర్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్స్ ఊర్లో ఎవరో చెప్పారంటే ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడొద్దని. అమ్మో ఏమన్నా అవుతుందేమో అనుకుని ఉంటుంది కదా కంగారు, ఎవరైనా చెప్తే నమ్మేస్తాం కదా. అందుకని ఇర్రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వేసుకోవడం, చెకప్కి అస్సలుకి వచ్చేవాళ్ళు కాదు. ఆ ఎఫెక్ట్ అప్పుడు చూపించలేదనమాట. మన బాడీకి అప్పుడప్పుడు ఏది చూపించదు, ఆ తర్వాత చూపించింది. ఇప్పుడు ఇలా అవ్వడానికి కారణం ఇలా ఇర్రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ యూస్ చేయడం వల్లే. ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.